అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రైట్, తెలంగాణలో బీజేపీ పార్టీని ఉంచుతారా నిండా ఉంచుతారా అన్న అనుమానాలు అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మనకు అర్థమైతా ఉన్నది. దాదాపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు 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 అని చెప్పేసి ఏడాది పొద్దు నుంచి కిషన్ రెడ్డి నుంచి అధ్యక్ష పదవి బాధ్యతలు పోయినప్పటి నుంచి ఎవరు ఏం కథ అనేది చాలా అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఈటల రాజేందర్ పేరు మొదటి వరుసలో, ధర్మపురి అరవింద్ పేరు, అట్లనే కొంతమంది పేర్లు ప్రస్తావించబడ్డాయి. అనుకోని రీతిలో, అనూహ్య రీతిలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిండు తెలంగాణ బీజేపీలో. రామచంద్రరావు, ఎవరైతే రామచంద్రరావు ఉన్నారో, రామచంద్రరావు బ్యాక్గ్రౌండ్ అంటే చాలా మంది బయట మాట్లాడుకున్నారు. పక్క ఆర్ఎస్ఎస్ నినాదంతో ముందడుగు పోయిండు. 50 ఏళ్ల తరబడి నుంచి పార్టీకి సేవలు చేసుకుంటా వస్తా ఉన్నాడు కాబట్టి ఆయనను ఇలా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సెట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి సెట్ చేసిరన్న ముచ్చట్లు వార్తలై తినబడతా ఉన్నాయి. ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగానే ఉన్నది. ఏబీవీపీ కార్యకర్త నుంచి మొదలుకుంటే చాలా పనులు చేసుకుంటూ వచ్చిండు బీజేపీ పార్టీకి అని చెప్పేసి బయట చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఆయన హిస్టరీ అట్లుంటే ఈ బీజేపీలో చంద్రబాబే చక్రం తిప్పిండు. రాబోయే కాలంలో వాళ్ళ వ్యూహం ఇది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అండ్ టీడీపీ టైఅప్ అయి కలిసి ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నాయి. వీటితో జనసేనను కూడా కలుపుకొని పోతా ఉన్నారనే అంశాలైతే చంద్రబాబు నాయుడు హిస్టరీ తీసినట్లయితే, టీడీపీ పార్టీ హిస్టరీ తీసినట్లయితే దాదాపు చంద్రబాబు నాయుడు ఈ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఎవరితోని పొత్తు పెట్టకుండా గెలిచిన దాఖలాలు లేవు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం గతంలోనే చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీ పార్టీ పోటీకి దిగుతా ఉన్నది, టీడీపీ పార్టీ పోటీ చేయబోతా ఉన్నది అని చెప్పేసి రీసెంట్గా నెల కిందనే మాట్లాడిండు చంద్రబాబు నాయుడు. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈటల రాజేందర్కు రావాల్సిన అధ్యక్ష పదవి, లేకపోతే ధర్మపురి అరవింద్కు రావాల్సిన అధ్యక్ష పదవి, ఇంకా ఇతరత్ర ఎంపీలు ఉన్నారు, ఇక్కడ పోటీ పడతా ఉన్నారు. ఏకంగా రామచంద్రరావును బీజేపీ అధ్యక్షునిగా ప్రకటించిన ఎంబటే రాజాసింగ్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేసి మీ పార్టీకో దండం మీకో దండం అని చెప్పేసి 2 చేతులు ఎత్తేసి కిషన్ రెడ్డికి లేఖ ఇచ్చిపోయిండు, రాజీనామా లెటర్ ఇచ్చిపోయిండు. అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో ఆ లేఖ ఇస్తే నా దారి నేను చూసుకుంటా అని చెప్పేసి కూడా కొన్ని మాటలు మాట్లాడారు. సరే, ఇదంతా పక్కకు పెడితే ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి రాకుండా బండి సంజయ్ అడ్డుకున్నాడు అన్న ముచ్చట్లయితే తెర మీదకి వస్తా ఉన్నాయి. నాకు ఇయ్యకపోయినా పర్లేదు, కానీ ఈటల రాజేందర్కు మాత్రం అధ్యక్ష పదవి ఇయ్యడానికి లేదు అని చెప్పేసి బండి సంజయ్ ఇట్లాంటి పన్నాగాలు పండినరని ముచ్చట్లు కూడా ఇప్పుడు చాలా ఖుషిగా ఉన్నాడు బండి సంజయ్. ఒకవైపు రామచంద్రరావును బీజేపీ అధ్యక్షునిగా ఎన్నుకోవడంలో చంద్రబాబు పాత్ర ఏం లేదని చెప్పుకుంటేనే ఇంకొక వైపు చంద్రబాబు నాయుడుదే పూర్తి పాత్ర అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిండు బండి సంజయ్. ఆ మాటలను కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే మనకు అక్కడ అర్థమవుతుంది. అయితే ఈ బండి సంజయ్ ఎందుకు మళ్ళా మేము ముందుగాలనేమో రామచంద్రరావును ప్రకటిస్తారు అన్నప్పుడేమో 1 గంట ముందుగాలనే ఎవరో చెప్తే బీజేపీ అధ్యక్షుడిని ఇక్కడ ఎన్నుకోవాల్సిన అవసరం లేదు, ఎవరో చెప్తే మేము నడుచుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఏకగ్రీవంగా ఎటువంటి నామినేషన్లు దాఖలు కాకుండా పార్టీ అధిష్టానం చెప్పిన దాని ప్రకారం రామచంద్రరావును ఎన్నుకున్నారు. బీజేపీ పార్టీ అధ్యక్షునిగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. తర్వాత ఈటల రాజేందర్ గారి ధర్మపురి అరవింద్ అయితే అలిగిండు, నిన్న అలిగి కూసున్నాడు. నేను ఈరోజు వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలకు అటెండ్ కాలేకపోతున్నా అని చెప్పేసి ఏకంగా ట్విట్టర్లోనే పోస్ట్ పెట్టుకున్నారు. ఆయన అలకన ఆ విధంగా తెలియజేసిండ్రు. మరి బీజేపీలో ఈటల రాజేందర్ పేరు చివరి వరకు కూడా రేపు అధ్యక్ష పదవి నియమించబడతారు, అధ్యక్షులుగా ఎన్నుకోబడతారు అన్న నేపథ్యంలో కూడా ఈటల రాజేందర్ పేరు ప్రధానంగా వినబడ్డది. నెక్స్ట్ ధర్మపురి అరవింద్ పేరు వినబడ్డది. మరి ఎందుకు అనుకోని రీతిలో రామచంద్రరావు దూసుకొని వచ్చిందంటే నేను ముందుగా చెప్పిన గదే కారణం అని అన్నారు. కాకపోతే ఇంకో కారణం ఏంటంటే టీడీపీని ఇక్కడ లేపుదాం, బీజేపీతో పొత్తు పెట్టుకుందాం, జనసేనతో పొత్తు పెట్టుకుందాం. ఆల్రెడీ జనసేన టీడీపీ కూటమి సర్కారు నడుస్తూ ఉన్నది. బీజేపీ అదే కూటమిని దించుదాము, జిహెచ్ఎంసీ ఎన్నికలలో పాల్గొందామని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళు ఇంత పెద్ద స్కెచ్ చేసి ఇంత పెద్ద ప్లాన్ వేసి దీన్ని ముంగడికి తీసుకొచ్చిరనే అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఇదంతా ఎట్లున్నదా? ఇప్పుడు బండి సంజయ్ అనేట ఆయన తెలంగాణలో బీజేపీ పార్టీని లేవకుట్ట చేసిండు, ఆగం చేసి పడేసిండు. ఎందుకు ఆగం చేసి పడేసిండంటే కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు, మోకాలికి బోడుగుండుకు లింక్ పెట్టుకుంటా ఈటల రాజేందర్ మీద కంప్లైంట్ చేసుకుంటా. అండ్ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మీద ఒంటికాల మీద లేచింది బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ ఒక్కలే. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మనకు తెలుసు
వీళ్ళిద్దరే, ఈ ఒక్కళ్ళిద్దరు తప్ప ఇంకెవరు మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎవరు వ్యతిరేకించలే. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్న దోకాను మోసాలను ఎవరు ప్రశ్నించలే. సరే, ఆఖరికి ఏదేమైంది, బండి సంజయ్ ఆపినని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈటల రాజేందర్కి అడ్డుపడ్డది బండి సంజయ్ అని ముచ్చట్లయితే వినబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇంత లోపలనే ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతాడు, ఈటల రాజేందర్ వేరే పార్టీలోకి పోతాడు, ఈటల రాజేందర్ గర్వాపసి అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం మరి దీని మీద మాత్రం ఈటల రాజేందర్ ఇంతవరకు నోరిప్పలేదు. ధర్మపురి అరవింద్ అన్న ట్విట్టర్ వేదికగా ఆయన అసహనం వ్యక్తం చేసిండు, కానీ ఈటల రాజేందర్ అయితే సపోర్ట్ చేయలేరు దీని మీద. ఈ మాట మీద కట్టుబడే ఉంటాం అట్లా ఇట్లా అని కొంతమంది మాట్లాడినరు. అధిష్టానం ఎన్నుకున్న దాని ప్రకారం అధ్యక్ష పదవిని కొనసాగిస్తామని చెప్పి చాలా మంది మాట్లాడారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణలో బీజేపీని పాత్ర పెడతా ఉన్నారు బీజేపీ నాయకులు. అయిపోయింది. ఎప్పుడైతే ఆంధ్ర సీఎంకు సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సన్నిహితంగా ఉన్న వ్యక్తికి వీళ్ళ పగ్గాలు అప్పచెప్పిర్రంటే ఇక్కడ ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతూ ఉన్నది, ఏదో ప్లాన్కు తెరగీసిండ్రు, తెరలేపిండ్రు అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. అయితే నిన్న సిగ్నల్ టీవీ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ శివారెడ్డి ఆధ్వర్యంలో అంటే సిగ్నల్ టీవీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ వాదం కానీ లేకపోతే తెలంగాణ సెంటిమెంటు కానీ మీడియా మీద జరుగుతున్న దాడి కానీ లేకపోతే అంతకుముందు వాళ్ళ మహాన్యూస్ మీద దాడి జరిగిందన్న నేపథ్యంలో అజిత కూడా పాల్గొన్నారు. కొన్ని అంశాలు నిన్న చెప్పడం జరిగింది, ఆ అంశాలు కూడా మనం చూసినాం. అయితే ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రాకేష్ రెడ్డి ఏం మాట్లాడతారంటే, తెలంగాణ నినాదం అనద్దు అని చెప్పేసి మాట్లాడతారు. తెలంగాణ నినాదం అని అనద్దని ఎట్లా మాట్లాడతారో వీళ్ళు ఎవరు నాకు చెప్పకు అర్థం కాకపోవడానికి. ఇలా జై తెలంగాణ అంటే క్రెడిట్ గోస్ టు కేసీఆర్, కాంగ్రెస్ వాళ్ళు జై తెలంగాణ అన్న క్రెడిట్ గోస్ టు కేసీఆర్, బీజేపీ వాళ్ళు జై తెలంగాణ అన్న క్రెడిట్ గోస్ టు కేసీఆర్. సో వీళ్ళు జై తెలంగాణ అనరు. జై తెలంగాణ అనకపోగా వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా, ఇంకా జై తెలంగాణ అనేటోళ్ళు కూడా అనద్దు పని చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రాకేష్ రెడ్డి. వీళ్ళకి ఏం అర్హత ఉన్నదో జై తెలంగాణ నినాదం అనొద్దు అని చెప్పేసి, ఇగో తెలంగాణ నినాదం కోసం పనిచేసినాం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, అంత మంచిగానే ఉన్నది, ఆ తెలంగాణ అనే పదాన్ని వాడద్దు అంటాడు ఆయన. అంటే అదొక సెంటిమెంట్ అట. సెంటిమెంట్ కాదు, అన్ని విధాల తెలంగాణ, అన్ని విధాల తెలంగాణ. తెలంగాణ ఉప్పు తినుకుంటా, తెలంగాణ నీళ్లు తాగుకుంటా, తెలంగాణ జనాలు పెట్టిన బిచ్చ మీద బతుక్కుంటా ఇలా తెలంగాణ అనద్దంటే వీళ్ళెక్కడ మనుషులలో నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి ఎట్లా జై తెలంగాణ అనడు. జై తెలంగాణ అంటే తెలంగాణ అన్న పదం ఏదైతే ఉంటుందో ఆ తెలంగాణ పదం అంటే ఇగో జై తెలంగాణ అనగానే కేసీఆర్ గుర్తొస్తాడు, బీఆర్ఎస్ పార్టీ గుర్తొస్తుంది. అందుకని బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడతాయి, బొచ్చలల్లో వాళ్ళ బొచ్చలల్లోనే రాల్పిస్తారు ఓట్లు అని చెప్పేసి వీళ్ళు జై తెలంగాణ అన్నారు. ఇటు బీజేపీ వాళ్ళు కూడా జై హిందూ అంటారు, లేకపోతే జై భారత్ అంటారు. భారత్ అంటే మన అందరి నినాదం. జై హిందూ అంటారు, లేకపోతే జై శ్రీరామ్ అంటారు. మరి అవి కూడా ఎందుకు అనాలి? భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి ఇన్నేళ్ళు అయింది కదా, మరి అవి కూడా ఎందుకు అనాలి? మరి ఆ లైన్ జై తెలంగాణ అనద్దు అన్న లైన్ కరెక్ట్ అయినప్పుడు మరి ఇది కూడా అనద్దు అనేది వాళ్ళ అభిప్రాయం కావచ్చు. అంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి భారతదేశంకి స్వాతంత్రం వచ్చి కూడా 60-70 సంవత్సరాల మీద దాటిపోయింది కదా, మరి దాటిపోయినప్పుడు కూడా జై భారత్ అనద్దు కదా, మరి ఇప్పుడు తెలంగాణ వచ్చిందని చెప్పేసి జై తెలంగాణ అనద్దు అంటుండ్రా అని చెప్పేసి దీని మీద చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జై తెలంగాణ ఎందుకు అనద్దల్లా నాకు అర్థం కాదు. ఇలా జై తెలంగాణ నినాదాన్ని లేకపోతే తెలంగాణ సెంటిమెంట్ను, తెలంగాణ భావాన్ని ఎక్కిరించిన వాళ్ళందరూ ఇలా పుట్టగతులు లేకుండా పోయారు తెలంగాణ రాష్ట్రంలో. అందుకే కదా తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినందుకే కదా కాంగ్రెస్ వాళ్ళను 10 ఏళ్ళు పక్కకు పెట్టిండ్రు, 60 ఏళ్ళు పాలించిన వాళ్ళను 10 ఏళ్ళు పక్కకు పెట్టిండ్రు. ఇలా మళ్ళీ గదే మీరు నినాదం ఎత్తుకొని తిరిగితే ఆల్రెడీ బీజేపీలో తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు లేకుండా చేస్తాండ్రు మీ పోకడలతోని, మీ విధానాలతోని. ఏ అంశం మీద కూడా మాట్లాడలేదు కదా. హైడ్రా మీద మాట్లాడిరు, ఈటల రాజేందర్ ఒక్కలే మాట్లాడిరు. హైడ్రా మీద మాట్లాడిర్రా, హైడ్రా మీద కొట్లాడిర్రా, మూసి సుందరీకరణ మీద కొట్లాడిర్రా, రైతులకు రైతు భరోసా మీద కొట్లాడిర్రా, సకాలంలో పంట పొలాలు కొనుగోలు చేయకపోతే ధాన్యం కొనుగోలు చేయకపోతే కొట్లాడిర్రా, అకాల వర్షానికి రైతుల పంట ధాన్యం దెబ్బతింటే మాట్లాడిర్రా. దేని మీద మాట్లాడిండ్రు? అక్రమంగా కూల్చివేతలు జరుగుతూ ఉంటే మాట్లాడిండ్రా, రైతులకు భరోసా ఇచ్చిండ్రా, లగచర్ల ఇష్యూలో మాట్లాడిండ్రా, ఇతరాల ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడిరా, రైతులకు బేడీలు వేస్తుంటే మాట్లాడిరా, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల మీద
ప్రజల తరపున ప్రశ్నించి నిలదీసి బజార్లో నిలబెట్టిరా? దేని మీద మాట్లాడిరు? బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని తెలంగాణలో జనాలందరూ అనుకుంటా ఉన్నారు. ఎట్లా అనుకుంటున్నారు అంటే బీజేపీ కొట్లాడతలేదు, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేదు, అసలు ప్రతిపక్షం అనే లైనే తీసుకోలేదు బీజేపీ అని చెప్పేసి జనాలందరికీ అర్థమైంది. ఎందుకంటే కొట్లాడతలేరు కాబట్టి. ప్రతిపక్షం రోల్ ఎప్పుడు ఉండాలి? ప్రజల రోల్ ఉండాలి. ఇక ఇదంతా పక్కకు పెట్టి ఇదంతా గాలికి ఇడిచిపెట్టి ఇక ఈయన మాట్లాడేటప్పుడు ఆల్రెడీ శ్రీనివాస్ గౌడ్ పక్కకున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇవ్వాల్సిన కౌంటర్ ఇచ్చింది, అయిపోయింది. కానీ ఈయన ఏం మాట్లాడతారు వినుండ్రు ఒక్కసారి మీరు. ముందు కూడా తెలంగాణ పదాన్ని తక్కువ వాళ్ళకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ సంస్కృతి బ్రహ్మాండం ఉంది కాబట్టి దయచేసి ఇంకో చదువుతున్నాను. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఇప్పటికీ తెలంగాణ వాడుతున్నారు. ఎందుకు వాడద్దా సారు? తెలంగాణ అనే పదం వాడద్దంటాడు ఈయన. అంటే తెలంగాణ అనే పదం వాడితే వీళ్ళకి ఏమైతుంది? భయం అవుతుందా? సెంటిమెంట్ ఆడనోళ్ళ తెలంగాణ. తెలంగాణ శ్వాస పిలుస్తావు, ఉచ్ఛ్వాస నిశ్వాస అన్నట్లు తెలంగాణలో బతుకుతావు, తెలంగాణ ఉప్పు తింటావు, ఇలా తెలంగాణ వద్దంటావు కదా. ఇగో వీళ్ళది ఈ కథ ఉన్నది, ఇట్లున్నది, వీళ్ళ లెక్క ఎవ్వరు. ఇక రేపు గీసొంటోళ్ళను తెలంగాణలో ఆదరిస్తారా? ఇప్పటికే మూలకబడ్డ పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఇలా బీజేపీ మీద బీసీలందరూ తిరుగుబాటు పోరాటానికి లేవనెత్తుతా ఉన్నారు. ఎందుకు? బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. ఇలా బీసీ ముఖ్యమంత్రి కాదు కదా, ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదు. ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ని పీక్ పక్కకు వారేసి కిషన్ రెడ్డికి ఇచ్చిర్రు. మళ్ళీ కిషన్ రెడ్డిని తీసేసి ఈటెల రాజేందర్ బీసీ లేకపోతే ఇంకా బీసీ నాయకులు బీజేపీ వాళ్ళకి ఇస్తారేమనంటే గా చంద్రబాబు నాయుడు చెప్పిన రామచంద్రరావుకి ఇచ్చిండ్రు. ఇక ఈయననేమో జై తెలంగాణ అనొద్దంటాడు, తెలంగాణ నినాదం వాడొద్దంటాడు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మరి మీ పేరు ముంగట తోకుంటుంది కదా, ఉట్టి రాకేష్ రెడ్డి అంటే ఎవరికి గుర్తుపట్టరాదు మిమ్మల్ని. మరి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంటేనే గుర్తుపడతారు. మరి బీజేపీ అని తీసేయండి ముంగడికి వెళ్ళి, లేకపోతే ఎమ్మెల్యే అని తీసేయండి, ఉట్టి రాకేష్ రెడ్డి అని చెప్పుకోండి. చాలా మంది ఇప్పుడు వీణున్నది, వీణలు 100 మంది ఉంటారు. రేకు ఉన్నది, రేఖలు 100 మంది ఉంటారు. కానీ నా ఇంటి పేరు ఉంటుంది కదా నాకు ఒకటి, ఫలానా ఎస్ రేఖ అంటే గుర్తుపడతారు, ఫలానా ఊరు రేఖ అంటే గుర్తుపడతారు కదా. మరి ఇలా తెలంగాణ అనేది కూడా అంతే, మన ఇంటి పేరు అంతే. ఇలా తెలంగాణ అనే పేరు వాడద్దు, తెలంగాణ అనే పదం వాడద్దు అని చెప్పేసి మాట్లాడతారు. గమ్మత్ అనిపిస్తుంది ఇలా చిత్రం చూస్తే. వీళ్ళ ప్లాన్ ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ని తీసేసి తెలంగాణ అనే పదం వాడనీయకుండా చేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో పెత్తనం చేయాలని చూస్తాండ్రు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రో, మీ వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేసిర్రు, అయిపోయింది. పగ్గాలు అలా కప్పచెప్పిండ్రు. బీజేపీలో ఈటెల రాజేందర్కి ఏమన్నా అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కొద్దో గొప్ప బీజేపీ పార్టీ ముందడుగు పోయేదనే ముచ్చట్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. అట్లానే ఆయనకి ఇవ్వాలని సపోర్ట్ కాదు, ఇక పార్టీ అధిష్టానం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. లోపాయికారి ఒప్పందాలు ఏం నడిచినాయో మనకు తెలియదు. ఇది కథ, వీళ్ళది ఇట్లున్నది. రైట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సపోర్ట్ చేయండి. శనార్థ్.